సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి సూసైడ్ కేసును ఛేదించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ఇప్పటివరకు 20 మందిని విచారించారు. 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. అయినా వారికి క్లూ లభించలేదు. ఇవాళ విజయారెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు వెళ్లారని నిర్ణయించారు. ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆలోచనలో ఉన్నారు. గత నెల 30న అర్ధరాత్రి రైల్వే ట్రాక్ పై 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు ఏం చెప్పి విజయారెడ్డి ఒప్పించిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నాకు 31st రోజు 8:30కి నాకు మా బాబాయ్ ఫోన్ చేశాడు. తొందర రా బావా అన్నాడు. ఏం చెప్పలే. ఎందుకు రా అన్నాడు. రా బావా తొందర అన్నాడు. తర్వాత నాకు అర్థం కాక ఏమైందో క్లియర్ చెప్పు అంటే శాంతి చనిపోయింది బావా అన్న. అంటే అమ్మాయి ఒక్కతే చనిపోయింది అనుకున్నాను. ఆ షాక్లో ఉన్నాను. తర్వాత ఒక 10 minutesలో మళ్ళీ ఫోన్ చేసి ముగ్గురు చనిపోయారు బావా. నాకేం చేస్తున్నా నాకేం అర్థం కాలేదు. ఇప్పటివరకు మీకున్న సమస్యలు కానీ తర్వాత ఇతరత్ర ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఆర్థికంగా కానీ ఇంకేమన్నా? ఇప్పటి వరకు అయితే మాకైతే హ్యాపీగా పోతుంది. ఇప్పటి వరకు ఎంత సమస్యలు ఏం లేవు, పెద్ద సమస్యలు ఏం లేవు. మేడం ఏం పనిచేసేవాళ్ళు? ఐటీలో టీమ్ లీడర్గా పనిచేసేవాళ్ళు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? నేనేం చదువుతున్నాను? పాప 2nd year, బాబు 1st year నారాయణ కాలేజ్లో. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంది అమ్మాయి. చాలా కేరింగ్ ఎక్కువ. పిల్లలంటే ప్రాణం. పిల్లలు లేకుండా ఉండలేదు. దానివల్ల ప్రేమ ఎక్కువైందేమో అనుకుంటున్నాను. దానివల్లనే నేను లేకపోతే నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అనుకుంటుందో మాకు తెలియదు. అందుకోసం పిల్లలు ఏమంటే తీసుకెళ్ళిపోయారు. ఏం లేదండి, అనుమానం లేదు. ఎందుకంటే ఆమె ఏదన్నా షేర్ చేసుకుంటుంది. ఏదైనా ఉంటే నాకు డౌట్ ఉంటే నేను చెప్పగలుగుతాను. ఏం లేనప్పుడు నేను చెప్పలేను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి సూసైడ్ కేసును ఛేదించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ఇప్పటి వరకు 20 మందిని విచారించారు. 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. అయినా వారికి క్లూ లభించలేదు. ఇవాళ విజయారెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు వెళ్లాలని నిర్ణయించారు. ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆలోచనలో ఉన్నారు. గత నెల 30న అర్ధరాత్రి రైల్వే ట్రాక్ పై 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు ఏం చెప్పి విజయారెడ్డి ఒప్పించిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి సూసైడ్ కేసును ఛేదించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎన్ని వైపుల నుంచి ఈ కేసు విచారణ జరిపినా ఇప్పటి వరకు కొలిక్కి రాకపోవడంపై మాత్రం తీవ్ర ఆసక్తికరం మారుతా ఉంది. తెల్లపల్లి రైల్వే స్టేషన్ లో తన పిల్లలతో కలిసి తల్లి విజయారెడ్డి చేసుకున్నటువంటి ఆత్మహత్య ఘటనలు మినిట్ టు మినిట్ సీసీటీవీ ఫుటేజ్ అంతా బయటికి తీసి అసలు దేని కారణంగా ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి స్పెషల్ టీమ్స్ పెట్టి తన విజయారెడ్డి ఉపయోగిస్తున్నటువంటి ల్యాప్టాప్స్, తన మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం పరుచుకొని ఇప్పటికే టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఈ ల్యాబ్ కి ఈ పరికరాలను కూడా పంపడం జరిగింది. పరికరాల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై కూడా పోలీసులకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఉదయాన్నే విజయారెడ్డి ఇంటికి జీఆర్పీ పోలీసులు వెళ్లి తన పూర్వ రికార్డ్స్ అన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటి కుటుంబస్తులను తెలుసుకుంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, మానసిక స్థితి, తన భర్త, పిల్లలు ఏ రకంగా ఉండేవారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కంపెనీకి చెందినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, తన పర్సనల్ గా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉందా, దేని కారణంగా చనిపోయింది, ఆ సూసైడ్ నోట్ ఏదైతే తను ఒక వైట్ పేపర్ పై వెనక భాగంలో రాసి ఒంటరితనాన్ని భరించలేకపోతా ఉన్నానంటూ రాసినటువంటి అంశంపైనే దృష్టి పెట్టి ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. నిన్న రిలీజ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ లో
తన వెంట ఇద్దరు పిల్లల్ని ఎటువైపు నుంచి ఎటు తీసుకెళ్లింది, ట్రాక్ పైకి ఎలా వెళ్ళింది, ఏ ట్రైన్ ముందు తను నిలబడి ఆత్మహత్యకు పాల్పడింది అనే దానిపై కూడా అన్ని మినిట్ టు మినిట్ ఎవిడెన్స్ అంతా సేకరించినప్పటికీ ఇప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటూ మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ గానే మారిపోయింది. బీబీనగర్ లో ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు అందరిని అడిగి ఈ కుటుంబ సభ్యుల యొక్క వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ అనేక వార్తా కథనాలు ప్రచారం సాగుతా ఉన్నాయి. ఇంటి కుటుంబ సభ్యులపైన రకరకాలుగా ఈ ప్రచారంపై మాత్రం కుటుంబ సభ్యులు తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఒక మానసిక స్థితి సరిగా లేక ఒత్తిడికి లోనయ్యి తను డిప్రెషన్ గా ఒంటరిగా ఉండడం కారణంగా చనిపోయింది అనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇది పోలీసులు, జీఆర్పీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు జరుపుతా ఉన్నారు కాబట్టి జీఆర్పీ పోలీసులే ఫైనల్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకుందని తేల్చేటువంటి పనిలో భాగంగానే ఈ రోజు తన ఇంటికి వెళ్లి ఈ వివరాలన్నీ సేకరించినట్టుగా తెలుస్తుంది. సొంత అయితే రవితేజ మరోపక్క 20 మందిని విచారించారు. దాదాపుగా 100 సీసీ కెమెరాలు జల్లెడ పట్టినా కూడా ఎలాంటి క్లూ రాలేదు. ఇంకో పక్క అటు విజయ ఆల్రెడీ ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది కాబట్టి ఆ నోట్ లో ప్రత్యేకించి ఏమైనా పాయింట్స్ ఉన్నాయనుకోవచ్చా? ఒక 2 అంశాలే దాంట్లో మెన్షన్ చేసింది. ఒంటరితనాన్ని భరించలేకపోతా ఉన్నాను, ఇక నేను బ్రతికే అర్హత లేదు అనే ఒక అంశం మాత్రమే దాంట్లో మెన్షన్ చేసి తన సూసైడ్ కి పాల్పడింది. తను చనిపోయేదే కాకుండా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లి అదే వాళ్ళని మోటివ్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని తీసుకొచ్చి మనం చనిపోబోతున్నాం మనకు ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత పిల్లలు ఎలా ఒప్పుకున్నారు, పిల్లలకి ఏమని చెప్పింది, అసలు ప్రధానంగా ఏ ఇష్యూని తను మనసులో పెట్టుకుని చనిపోవాలనుకున్న దానిపైనే పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. హాస్టల్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని ఆ రోజు ఈవినింగ్ తీసుకొచ్చి శనివారం నాడు అర్ధరాత్రి వేళలో తన పార్క్ ని చెల్లపల్లి పార్కింగ్ లో పెట్టి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ పైకి నడుచుకుంటూ పోతున్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా పోలీసులు సేకరించి పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అనుమానం లేకపోవడంపై మాత్రం ఇది క్లియర్ కట్ సూసైడ్, కానీ దాని కారణాలు ఏంటనే దానిపై మాత్రమే దృష్టి పెట్టారు. బ్యాంక్ అకౌంట్స్ ని పరిశీలించడం కోసం, ఫోన్ డేటానంతా పరిశీలించడం కోసం, ఇంకా ఇంట్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయని పరిశీలించడం కోసం పోలీసులు వెళ్ళినప్పటికీ ఇప్పటివరకు ఈ కేసులో మాత్రం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదంటూ మాత్రం జీఆర్పీ పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ కేసు ఇంకొన్ని రోజుల పాటు ఈ రకంగానే సస్పెన్స్ గా కొనసాగేటువంటి ఛాన్స్ ఉంది. ఇది ఎప్పుడు కంక్లూడింగ్ తేలుతుంది, ఏ కారణంగా చనిపోయింది అనేది ఎప్పుడు తెలుస్తారనే దానిపై మాత్రం కుటుంబ సభ్యులు పోలీసుల ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సుల్తాన్ రైట్, థ్యాంక్ యూ రవితేజ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసుకు సంబంధించి మిస్టరీ అయితే కొనసాగుతుంది. తన ఇద్దరు పిల్లలతో తను నడుచుకుంటూ ఏం చెప్పి తన సూసైడ్ కి ఒప్పించిందన్న సందేహాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరోపక్క అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. దాదాపుగా 20 మందిని విచారించారు, 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. అయినప్పటికీ కూడా ప్రతి చోట పిల్లలు విల్లింగ్ గానే తల్లితో పాటు వెళ్తున్నట్టు, సూసైడ్ కి ఏదైతే వెళ్తున్నట్లు మనకు విజువల్స్ అయితే జీ తెలుగు న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఈ కేసుకు సంబంధించి రోజుకొక మిస్టరీ అయితే బయటకు వస్తూనే ఉంది. 20 మందిని విచారించినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ బయటకు రాకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? సునీత, ఏదైతే సంచలనం సృష్టించినటువంటి విజయారెడ్డి తన పిల్లలతోటి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఇంకా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇటు రైల్వే పోలీసులు ఈ ఆత్మహత్యకు గల కారణాలు కావచ్చు, అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం పైన కూడా ఇప్పటి వరకు దాదాపుగా 20 మంది వరకు వారిని ప్రశ్నించడం జరిగింది. అటు ఆమె ఐటీ కంపెనీకి సంబంధించి కూడా అక్కడ ఉద్యోగస్తులతో పాటు మరికొంతమందిని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే విజయారెడ్డికి సంబంధించినటువంటి భర్త కుటుంబ సభ్యులను కూడా విచారించేందుకు బీబీనగర్ మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి కూడా రైల్వే పోలీసులు మరికొద్దిసేపట్లో రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు, ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి 2 రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి అసలు ఎందుకు ఆమె పిల్లలతో సహా కలిసి ఆత్మహత్యకు పాల్పడిందనే విషయంపైనే కూడా ఇటు బొల్లెపల్లి గ్రామంలో కూడా పలు విధాలుగా కూడా చర్చించుకుంటున్నారు. కుటుంబ పరంగా కూడా, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కూడా ఎలాంటి మనస్పర్ధలు గాని, గొడవలు గాని ఎప్పుడూ జరగలేదు. కానీ తనతో పాటు పిల్లల్ని కూడా, ఎదిగొచ్చినటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి 2 పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడడంపై అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం పైన కూడా ఇంకా
తేలాల్సి ఉంది అయితే కాబట్టి జానయ్య, విజయరెడ్డి పిల్లలు ఇద్దరు కూడా చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు అండ్ కొంచెం ఏజ్డ్ గానే తెలిసే లోకం అంటే ఏంటో తెలిసిన పిల్లల్లాగే కనిపిస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఉండేవారు? తల్లితో పాటే ఉండేవాళ్ళ, లేదంటే హాస్టల్ నుండి చదువుకుంటున్నారా? ఒకవేళ హాస్టల్ ఉంటే ఏం చెప్పి పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు? సునీత, ఇక్కడ ఈ విజయారెడ్డి కుటుంబానికి సంబంధించి భర్త సురేందర్ రెడ్డి ఏదైతే దుబాయ్ లో ఉంటారనేది కూడా తెలిసిందే. అయితే ఈ పిల్లల విషయానికి సంబంధించి మొదటి నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా ఎక్కువగా తల్లితోటి అనుబంధం ఎక్కువగా ఉండడం, తల్లి ఏది చెప్తే అదే వినేటట్లుగా కూడా ఉండేవారు అనేది కూడా తండ్రి ఎవరైతే సురేందర్ రెడ్డి ఉన్నారో అతను కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే తల్లి ఏ విషయం చెప్పినా గానీ అది ఖచ్చితంగా ఫాలో అవుతారు పిల్లలిద్దరు కూడా. ఆమెతోటే ఎక్కువగా బాండింగ్ ఉంటుంది, ఎక్కువగా ప్రేమ కూడా ఆమెతోటే ఉంటారు. ఆమె అంటేనే ఎక్కువ ఇష్టం అనేది కూడా సురేందర్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకు అట్లా? దాంతో పాటు పిల్లలు కూడా ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి హాస్టల్లో ఉంచారు కాబట్టి ఆమె పిల్లలిద్దరు ఈ ఏడాది మాత్రమే ఇంటర్మీడియట్ స్టడీకి సంబంధించి హాస్టల్లో వేయడం జరిగింది. కానీ 10th వరకు మాత్రం తల్లితోటే ఉండి ఆమె విజయారెడ్డి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెతోటి కలిసి చెంగిచెర్లలో నివాసం ఉంటున్నారు. అప్పటి నుంచి కూడా పిల్లలు ఎక్కువగా తండ్రితోటి మాట్లాడతారు, కానీ ఎక్కువ ప్రేమగా ఉండే తల్లితోటే, తల్లి ఏది చెప్తే అదే వింటారు కాబట్టి ఆమె ఆ రాత్రి హాస్టల్లోకి వెళ్ళినా గానీ అక్కడ హాస్టల్ సిబ్బంది కూడా ఆ టైంలో పంపించకూడదు, కానీ ఆ తల్లి వచ్చి మరి అక్కడ ఆ హాస్టల్ ఏదైతే పిల్లలిద్దరూ చదువుతున్నటువంటి 2 హాస్టళ్లకు సంబంధించి పోలీసులు మరి అక్కడికి వెళ్లి అక్కడ ఏం రీజన్ చెప్పేదనే విషయం పైన కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లి తన పిల్లల్ని ఆ రాత్రి బయటికి తీసుకురావడానికి గల కారణాలేంటి, అక్కడ ఏం రీజన్ చెప్పింది, ఆ టైంలో పిల్లల్ని ఆమెతోటి పంపించడానికి అవకాశం ఉండదు, హాస్టల్ నుంచి బయటికి పంపించే అవకాశం ఉండదు. కానీ తల్లి ఆ రీజన్ చెప్పిన విషయాన్ని బట్టి బయటికి పంపించడం, తల్లి ఆ టైంలో రావడం, తన వెంట రావాలని చెప్పి కోరడం తోటి ఇద్దరు పిల్లలు కూడా తల్లి మాటలు వింటూ ఆమె వెంట వెళ్లడం, ఆ రైల్వే స్టేషన్ లో కూడా ఎక్కువసేపు వెయిట్ చేయడం, ఆమెతోటి కొంత అటు ఇటు తిరిగిన సిచ్యువేషన్ కూడా మనం తీసి. అయితే జానయ్య, ఏదైతే ఈ సూసైడ్ తర్వాత దుబాయ్ లో ఉన్న తన భర్త తను ఇప్పుడు రావడం జరిగిందా, ఇండియాకి వచ్చాడా, తన భార్య పిల్లల్ని సంబంధించి చూసుకోవడం జరిగింది, ఆ ఖర్చు పైన పోలీసులకు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా భర్త? ఈ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించి విజయారెడ్డి తమ్ముడు చిరంజీవి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ బావ సురేందర్ రెడ్డికి మొదటగా కూతురు చనిపోయిందని చెప్పి మొదటగా సమాచారం ఇచ్చినట్టుగా కూడా సురేందర్ రెడ్డి చెప్తున్నారు. తర్వాత ½ an hour తర్వాత మళ్ళీ 3 చనిపోయారని చెప్పి తను చిరంజీవి ఆయనకు సురేందర్ కి ఫోన్ చేసి చెప్పినట్టుగా కూడా సురేందర్ రెడ్డి ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఈ ఘటనకు సంబంధించి తెలిసిన వెంటనే దుబాయ్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత 2 రోజుల క్రితం అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది. అయితే అసలు ఆ ఘటనకు సంబంధించి ముందు ఆమె ఎవరైతే విజయారెడ్డి ఉన్నారో ఆ ఘటనకు సంబంధించి జరిగిన ఘటన కంటే ముందు 2 గంటలు ముందుగానే అంతకు ఆమె మొబైల్ నుంచి కాల్స్ విషయం పైన కూడా కొంత ఆరా తీయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కూడా ఎంక్వైరీ నడుస్తుంది అనేది పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు ఎవరైతే కుటుంబ సభ్యులు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ అత్తకు విజయారెడ్డి అత్తను కూడా విచారించే అవకాశం ఉంది. వీరితో పాటు తమ్ముడు చిరంజీవితో పాటు వాళ్ళ తల్లిని కూడా కుటుంబ సభ్యులను విజయారెడ్డి కుటుంబ సభ్యులకు అటు తల్లి గారి వైపు ఉన్నటువంటి తమ్ముడు అమ్మతో పాటు ఇటు అత్త అలాగే భర్తను కూడా రైల్వే పోలీసులు విచారించనున్నట్టు కూడా తెలుస్తుంది. వీరి నుంచి ఏమైనా సమాచారం వస్తుందనేది పోలీసులు చూస్తున్నప్పటికీ ఈ కుటుంబ కలహాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబంలో గొడవలు లేవు అనేది మాత్రం ప్రస్తుతం వాళ్ళంతా కూడా చెప్తున్నప్పటికీ ఆమె సెల్ ఫోన్ కు సంబంధించినటువంటి లాస్ట్ కాల్ ఎవరికి మాట్లాడింది, అలాగే ఆమె ల్యాప్టాప్ సంబంధించి ఇవన్నీ కొన్ని టెక్నికల్ గా కూడా విచారణలో కొంత తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజ్ సంబంధించి చూసినటువంటి ఎక్కడెక్కడికి వెళ్ళిందనే విషయం పైన కూడా చూసిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే ఈ విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సూసైడ్ నోటు విషయంలో తన పిల్లలను నేను చనిపోతున్నాము, ఎవరు బాధ్యులు కాదనేది కూడా ఆమె సూసైడ్ లెటర్ రాసిన
నేపథ్యంలో దీన్ని ఎవరిని కారణాలు బాధ్యులు అవుతారనే విషయం పైన కూడా కొంత పోలీసులు అయితే పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావనే తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు విజయారెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి పోలీసులు విచారించనున్న నేపథ్యంలో ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జనయ్య.